గైస్ ఇవి చూడండి ఎలా ఉందో. మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశానమాట. ఇది ఎలా అంటే చిన్న మొక్కలు ఉండేవి ఇవి, అలాంటిది ఎంత పెద్ద మొక్కలు అయినాయో చూడండి. అలాగే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. అయితే మళ్ళీ న్యూగా ఈ గులాబీ మొక్క తీసుకున్నాం ఈరోజు. చాలా బాగుంది, సూపర్. ఈ గులాబీ మొక్క మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి గాయస్. ఎంత బాగుందో చూడండి. మన గార్డెన్ మినీ గార్డెన్ అంటే ఇది చూడండి. ప్రతి ఒక్క మొక్కకి కూడా ఎలా వస్తున్నాయో చూసారా. ఇవన్నీ ఫ్లవర్స్. ఈరోజు ఫ్లవర్ కోసి మనమైతే పెట్టుకున్నాం అనమాట. చూపెడతాను అవి కూడా మనకి నాని అనేవి. అలాగే వంకాయలు చూడండి చాలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయో చూసారా. చూపెడతారా అంటే ఇవ్వండి, ఇవన్నీ చూడండి చాలా బాగా కాస్తున్నాయి. ఇంకా ఇవ్వండి చెట్ల మధ్యలో అవి ఎలా ఉండిపోతున్నాయి. ఇవ్వండి ఇవన్నీ వంకాయలు. ఇవ్వండి ఇంతవన్నీ కదా వంకాయలు అయితే ఇవ్వండి చాలా బాగున్నాయి అన్నమాట. వంకాయలు అయితే సూపర్ ఉన్నాయి. అలాగే సీతాఫలం చెట్టు అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసామన్నమాట మేము. చూడండి ఎంత హైట్ అయితే ఎదిగిందో ఇది, చూసారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి గైస్. చాలా బాగుంది. ఇదిగోండి వంకాయలన్నీ ఇవ్వండి గుత్తుల కింద అయితే కాస్తున్నాయి. ఇందులో అయితే సరిగ్గా కనిపించటం లేదు, కాకపోతే చాలా బాగా అయితే ఉన్నాయి వంకాయలు. అవి కూడా మీకు ఇవ్వండి. ఇదేమో మనీ ప్లాంట్ అనమాట. చూడండి ఇదైతే మా జామ చెట్టు వచ్చేసి. ఇవేమో చూడండి ఇవి. మళ్ళీ లోపలికి వెళ్తే ఇక్కడ కాగడాల చెట్టు అంటారు చూసారు, అవన్నమాట. ఆల్రెడీ ఫ్లవర్ గ్రోతింగ్ అయితే దీనికైతే వస్తుంది. చూడండి చూసారు కదా, చాలా బాగుంది కదా. అలాగే ఇప్పుడు నేనైతే చూపెడతాను మా చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో అవి కోసాను కదా. చూడండి గాయస్, మనం కట్టుకున్నవి మన ఫ్లవర్ చెట్టు నుంచి కోసుకుని కట్టుకున్నాను అనమాట నేనైతే. ఇవి దీంట్లో కొన్ని ఆకులు కూడా వేసుకున్నాము, చాలా బాగుంటుంది. చూడండి కావాలితే ఒకసారి ట్రై చేయండి కూడా. నేను ఎన్నో అవ్వలేదు, ఇంకా బాగా గ్రోత్ అవుతే మాత్రం చాలా బాగా పూస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే. చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.